రైట్ మేడం, ఏంటి ఏం సంస్కృతి నేర్పుతా ఉన్నారు అనుకోవచ్చు తెలంగాణకి? ఈ కార్యాలయాల ముట్టడులు కావచ్చు, ఏంటంటే ఏఐసి ప్రభుత్వంలో ఉండి కూడా కార్యాలయాల ముట్టడి అని చెప్తా ఉన్నారు. ఏఐసిసినే డైరెక్ట్ పిలుపులు ఇస్తా ఉన్నది. అక్కడక్కడ ఘర్షణలు కూడా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నట్టే లెక్క, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నట్టే లెక్క. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ పార్టీ ఆఫీసులు ముట్టడి చేయడం ఏంటి? మీకు చేతనైతే, నిజంగా మీకు సత్తా ఉంటే 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కావచ్చు, అన్ని వర్గాల వారిని కావచ్చు, ఎన్నో రకాల మాయమాటలు చెప్పి మభ్యపుచ్చి ఈనాడు గెలిచి ఎలా అప్పు చేయాలి, ఎలా కాంట్రాక్ట్ల పేరిట డబ్బులు దండుకోవాలి, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ఇబ్బందుల పాలు చేయాలనే ఆలోచన ఉంది తప్ప ఏ రకంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా వారి యొక్క తెలంగాణ భవితవ్యాన్ని ముందుకు తీసుకెళ్దామనే ఆలోచన లేకుండా ఈనాడు భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ముట్టడి చేయడం అనేది నిజంగా చాలా నీచమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రధానంగా అక్రమంగా రాజకీయ కక్షతో కేసులు పెట్టి ఈడీ కేసులు బనాయిస్తా ఉన్నది అగ్రనేతల మీద అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మనకు రాహుల్ గాంధీ సంవిధానం పట్టుకొని దేశం అంతా తిరుగుతూ ఉన్నాడు. ఈ రెండు అసలు టాలీ అవుతున్నాయండి? ఏది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినటువంటి 60 ఏళ్లల్లా భారతదేశాన్ని ఏ విధంగా దోచుకోవాలి, కుటుంబ రాజకీయాలు ఏ విధంగా చేయాలి, ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ల పేరిట మరి డబ్బులు దండుకోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు మాట్లాడనీకి అసలు హక్కే లేదు. ఎప్పుడు చూసినా భారతదేశంలో ఎన్ని రకాలుగా దోచుకుంటూ భారతదేశాన్ని ఇంకా ముక్కలు చేయాలి, రాష్ట్రాలన్నింటినీ ఇంకా దిగజారే విధంగా తీసుకెళ్లాలనే ఆలోచనే తప్ప ఏనాడు కూడా భారతదేశ అభివృద్ధి కోరుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ వచ్చిన కాంచెల్లి, నరేంద్ర మోదీ గారు వచ్చిన కాంచెల్లి పేదల సంక్షేమమే ధ్యేయంగా వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే భారతీయ జనతా పార్టీకి భయపడి ఈనాడు పార్టీ ఆఫీసులో ముట్టడి అనేది తీసుకున్నారని తెలియజేస్తాం. డెవలప్మెంట్ కనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గారు చేసేది తెలంగాణలో? ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. అన్నీ కూడా మాయమాటలు, ప్రతిదీ కూడా అన్ని ముచ్చట్లు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తప్ప మనం తీసుకుందాం కొన్ని సంక్షేమ పథకాలను. ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఇస్తానన్నారు, మహిళలకు ఇచ్చిండ్రా? రైతు రుణమాఫీ అన్నారు, ఎంతమందికి చేసిన రైతు రుణమాఫీ చూపించమనండి. మరి మన ఆడపిల్లలకి చెప్పినటువంటి తులం బంగారం కావచ్చు, స్కూటీ కావచ్చు పిల్లలకి, మరి గురుకులాలలో ఉన్నటువంటి పాపం గురుకులాల పిల్లలు ఎంత ఇబ్బందుల పాలవుతున్నారు, వాళ్ళకి ఏమైనా పట్టించుకున్నాడా? ఏ రకంగా చూసినా నేను ఇప్పుడు 1-2 మాత్రమే చెప్పిన. ఆ విధంగా చూసుకుంటే తెలంగాణలో నువ్వు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి మాట కావచ్చు, యువకులకి ఇచ్చిన మాట కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి మాట కావచ్చు, ఏ ఒక్కటైనా నెరవేరిందా? చాత కానీ చావలేని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకి 24 గంటలు ఎలా దోచుకోవాలి, దండుకోవాలి ఆలోచిస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర సంక్షేమమే ధ్యేయంగా మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలే పరిపాలన చేయట్లేదు. మరి ఇప్పుడు ఈ గోటి ఈ ఆంధ్ర మీద, పక్క రాష్ట్రాల మీద కాదు అని చెప్పి పక్క దేశాల మీద అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అన్ని మాయ మాటలే. రేవంత్ రెడ్డి చాలా మాటలు నేర్చుకున్నాడు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు చూసినా కళ్ళబొల్లి మాటలు చెప్పడమే తప్ప మనం చూస్తున్నాం కదా 60-70 ఏళ్ల పరిపాలన వాళ్ళ కుటుంబం అంతా పరిపాలించింది. మరి భారతదేశాన్ని ఎందుకు అభివృద్ధి చెందించలేకపోయింది? నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాతనే భారతదేశం ఆర్థికంగా ప్రపంచంలోనే ఆర్థికంగా 4వ స్థానానికి వెళ్ళింది అని అంటే ఎవరి వల్ల సాధ్యమైంది? అది భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యమైంది. అందుకే వాళ్ళు భయపడి ఈనాడు ఈ ముట్టళ్ళని అదని ఇదని లేనిపోని అన్ని కల్పిస్తూ ఉంటారు. నిజంగానే ముట్టడికి వస్తే ఏంది బీజేపీ ఏమన్నా మార్నింగ్ నుంచి ఏమన్నా కార్యాచరణ ప్లాన్ చేసిందా? మేమందరం సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు ముట్టడికి వస్తే మేమేం చేయాలనేది కూడా మేము రెడీగానే ఉన్నాము. వాళ్ళ ఆఫీస్ మాకెంత దూరం, మా ఆఫీస్ వాళ్ళకెంత దూరం, 2 సమానమే అన్న విషయం మర్చిపోతాండ్రు. మా యువత, మా బీజేపీ కార్యకర్తలు చాలా ఫైర్. మేము కూడా చూసుకుంటాం వాళ్ళు వస్తే ఏం చేయాలనేది మేము కూడా ఆలోచనతోనే ఉన్నామనేది తెలియజేస్తాం. ఇంకోటి కూడా తెలంగాణలో అసలు ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, ఆర్థికంగా ఇబ్బందుల పాలైతా ఉన్నది తెలంగాణ అని చెప్పి పదే రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఫుట్బాల్ అని చెప్పి 100 కోట్లు ఖర్చు పెట్టడం కావచ్చు, ఇటు గ్లోబల్ సమ్మిట్, ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెడతా ఉన్నారు. ఎట్లా అనిపిస్తా ఉన్నారు? తెలంగాణలో ఖజానా మొత్తం ఖాళీ అయిందని చెప్తున్నాడు కదా. మరి నువ్వు ఖజానా అంతా ఖాళీ అయినా చెప్పిన నువ్వు చెప్పిన హామీలన్నీ ఎట్లా నెరవేర్దాం అనుకున్నావు? ఖజానా లేదు కదా అక్కడ. మరి అన్ని రకాల నువ్వు హామీలు ఎట్లా ఇచ్చినావు? 6 గ్యారంటీలు 420 హామీలు ఎట్లా ఇచ్చినావు? ఖజానా లేదని చెప్పినావు. మరి వీటన్నిటికీ మళ్ళీ పైసలు ఏం చెప్తానే? ఎవరి దగ్గర దండుకుంటాను, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ఏ కాంట్రాక్ట్ల పేరిట పైసలు దొబ్బుతున్నావు అనేది రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా డిఎల్ లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు అని చెప్పి పదే రోడ్లు ఎక్కుతా ఉన్నటువంటి పరిస్థితి. అందాల పోటీలు అని చెప్పి 100 కోట్లు, ఇటు ఫుట్బాల్ అని చెప్పి 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఎట్లా అనిపిస్తా ఉన్నారు?
అదే నేను చెప్తున్నా, చాలా దారుణమైన విషయము. ఎంతోమంది పాపం ఎన్నో ఏళ్ళ నుంచి రిటైర్డ్ ఉద్యోగులు మాకు పైసలు వస్తాయి, ఇక మా డిఏలు ఇస్తాయి, మా రిటైర్మెంట్ పైసలు ఇగిస్తారు అగిస్తారని ఎదురు చూసి వాళ్ళ కళ్ళు కాయలు కాస్తున్నాయి తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. అదే నేను చెప్పిన గురుకుల పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులు పాపం ఫుడ్ పాయిజన్లు అయ్యి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. కనీసం వసతి లేకుండా, టాయిలెట్లు లేక ఎవరైతే బాలికలు ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బందుల పాలవుతున్నారు. వీళ్ళు పట్టించుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళ మంత్రులు కానీ వీళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఏ రకంగా కూడా పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఇంకా అప్పుల పాలు చేసుకుంటూ బతుకుతున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన హామీలేంది, మేము ఎట్లా నెరవేర్చాలనే ఆలోచన బంద్ చేసి ఇక్కడ ఇంకేమేమి పైసలు వస్తాయి అవన్నీ తీసుకుపోయి ఢిల్లీలో సూట్ కేసులు ఎట్లా ఇవ్వాలి, రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఎట్లా తృప్తిపరచాలనే ఆలోచనే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలని మేము ఎలా తృప్తిపరచాలి, మేము ఇచ్చిన హామీలేంది, మేము ఎలా నెరవేర్చాలనే ఆలోచన లేదని తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే సమయం వస్తున్నది. ప్రజలందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారు.